ఏపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ సెగలు రేపుతున్నాయి. ఇటీవల మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెకు సారీ చెబుతూనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలకు చురకలంటించారు. ఆవేశంలో ఓ మాట జారానని తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు జేసీ. అయితే ఈ విషయంపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ఉందని విమర్శలు చేయడం సరికాదన్నారు. తనను వైసీపీలోకి వెళ్లాలని చెబుతున్న వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు. అధికారం ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు మాట్లాడాలని వ్యాఖ్యానించారు. తాడిపత్రి అభివృద్ధి కోసమే అహర్నిశలు పనిచేస్తానన్న జేసీ అందుకోసమే న్యూ ఇయర్కి పార్టీ అరేంజ్ చేసినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో 14,000 మంది మహిళలు వచ్చారని చెప్పారు. వాళ్లే తాడిపత్రి అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చారని చెప్పారు. తాను కొందరిలా ఫ్లెక్సీ లీడర్ను కాదన్నారు. అధికారం లేనప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పార్టీలో ఉన్నానని, లేదంటే తనకు పార్టీ అవసరమే లేదని తెలిపారు జేసీ. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దని కూడా పార్టీ లేకపో ఉంటారు తొడుగు. ఇదంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడదు. నేనే వద్దాను, నేను తప్పు చేసిన అని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. అమ్మాయిలు అంటే నాకేం రాదు, ఏదో పాపం కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీగానే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు. ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అపాలి చెప్తా. ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. నేను పార్టీ మారాలన్నా ఏం నాకేమవుతుంది, పార్టీ మారాల్సి వస్తుంది. నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నిన్న మొన్న నన్ను పార్టీ మాట్లాడుతున్నావా? నా పార్టీ కాదు నాకు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఏ విషయం ఉందో, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ గ్రీన్. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తాను, పని చేసి చూపించండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పథకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్ పెట్టుకొని దొరుకుంటారు 4-5 మందిని. నాకు గన్మెన్ కూడా లేడు రాయ్, నాకు కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? పబ్లిక్ ఈజ్ దేర్ విత్ us. షో ఆఫ్ కాదు, షో ఆఫ్. జేసీ సెన్సేషనల్ కామెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బీజేపీ నేత మాధవీలతకి క్షమాపణలు చెబుతూనే మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జేసీ. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్, జేసీ వ్యాఖ్యలు మరొకసారి దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్. జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి తన స్టైల్లోనే అప్పాలజీ చెప్పడం కూడా జరిగింది. ఒకవైపు చూస్తే కనుక మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు ఆ బీజేపీ నేతలందరికీ కూడా ఆయన ఒకవైపు చురకలు అంటిస్తూనే తన అప్పాలజీ చెప్పడం జరుగుతుంది. తనకు వయసులో పెద్దవాడిని కాబట్టి 72 సంవత్సరాలు నాకు, కాబట్టి ఆవేశంలో ఏదో టంగ్ స్లిప్ అయినాను, అంతే తప్ప అమ్మాయిలను నేను మాట్లాడే టైపు కాదు, అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా నాది కాదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ నేతలకు ఆయన మాటల శైలి చూస్తే కనుక ఒక విధంగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే మనకు స్పష్టమవుతోంది. తాను కేవలం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు కాబట్టి ఆయన కోరిక మేరకే నేను ఉన్నాను, కానీ లేకుంటే కనుక నాకేమీ రాజకీయాలు అవసరం లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మిగతా వారందరినీ కూడా ఆయన ఫ్లెక్సీ లీడర్లు, ఫ్లెక్సీలలో పేర్లు వేసుకుంటారు, తర్వాత ఫోటోలు వేసుకుంటారు,
వాళ్ళకు గన్మెన్లు అవసరము, 3-4 గన్మెన్లను పెట్టుకొని తిరుగుతారు, నాకు ఒక గన్మెన్ లేడు, నాకు ఒక నా కొడుకు కూడా గన్మెన్ లేరు అని చెప్పడం ద్వారా తాను ఎంత స్ట్రాంగో అనేది ఆ బీజేపీ నేతలకు మరోసారి ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడాను బీజేపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య అయితే కనుక మాటలు తూటాలు పేలుతున్నాయి, వైరం కూడా కొనసాగుతానే ఉంది. విజయ్ ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలి విజయ్? మొత్తం తన మీద విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీ గాళ్లే అని చాలా బహిరంగంగా ఆయన వ్యాఖ్యం చేశారు. ఆ స్టేట్మెంట్ ఎలా చూస్తున్నారు ఇప్పుడు బీజేపీ నేతలు? ఇంకోటి ఆయన చెప్పడంలో కూడా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. పదవి ఉన్నప్పుడు మాత్రమే మీరు మాట్లాడుతూ ఉన్నారు, పదవి లేనప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారా, మీరెవరో జనానికి తెలుసా, అసలు మీ మొహాలు ఎవరికైనా తెలుసా అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. రేపు పదవి పోతే మీ బ్రతుకులేంటి, మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోండి అని కూడా ఆయన వాళ్ళని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం తగ్గకుండానే, ఎందుకంటే మహిళ కాబట్టి ఆమె మీద తాను ఏదైతే కనుక అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం జరిగిందో కాబట్టి దాన్ని నేను అపాలజీ చెప్తున్నానని చెప్తూనే బీజేపీ వాళ్ళతో తన వైరాన్ని మటుకు అంటే తన యొక్క పోరాటాన్ని ఏమాత్రము తగ్గదు ఆగదు అని చెప్పేసి ఆయన చెప్పే స్టైల్లో కూడాను అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒరే అనే వర్డ్ను కూడా ఆయన మరొకసారి కంటిన్యూగా ఆయనకు అలవాటుగానే ఉంటుంది అది అనే వర్డ్ను కూడా ఉపయోగిస్తూ వాళ్ళ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే ప్రాంతానికి చెందినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ చేసినటువంటి సూచనలు అంటే నువ్వు కావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన పంచరకాయి అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ పేరు ఎత్తకపోయినా కూడా ఆయన అన్న మాటలను ఈయన ఈ సందర్భంగా గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఓకే విజయ్, థ్యాంక్ యూ.